Hello, hi dear Alpha community members. Hope you are doing well. Today we will learn about the off-page SEO worksheet preparation. Then why to let's get into this session. This session is all about the designed for the digital marketing job aspirant, where in the lecture 32, the module is the off-page SEO. మనం in earlier sections what is off-page SEO, off-page SEO కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి, టెర్మినాలజీ ఏంటి అనేది తెలుసుకున్నాం. మనము ఏ కంపెనీలో అయినా కానీ సో వాట్ ఎవర్ ద కంపెనీ సో వెన్ వీ జాయిన్ యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్ ఇఫ్ ద అసైనింగ్ రోల్ ఈజ్ ఏ ఆఫ్ పేజ్ ఎస్ఈఓ. ఈ ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో ఎంప్లాయర్కి లెట్స్ ఎగ్జాంపుల్ ఆర్గనైజేషన్స్కి వర్క్ చేసేటప్పుడు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే మనం వర్క్ చేస్తున్న డేటాని రిపోర్ట్స్ని ఎలా సబ్మిట్ చేయాలి, మనము ఇంత వర్క్ చేసాము అనేది మనం ఎలా చెప్పాలి. మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ కావచ్చు అలాగే ఎంప్లాయీస్ కావచ్చు సో ఈ డౌట్ అనేది ఉంటుంది. ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అనేది మనం ఎంత వర్క్ చేస్తున్నాము అనేది కంపెనీస్కి చెప్పాలి అంటే దేర్ ఇస్ ఏ మెథడ్, దట్ ఈస్ ద వర్క్ షీట్ ప్రిపరేషన్. మనం ఎలా వర్క్ షీట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది we will learn in this session. Let's say example, so this is the Google, so I searched with the best dental clinic in Hyderabad. After that, so these are the results. ఇప్పుడు మీరు సమ్ XYZ హాస్పిటల్కి ఆర్ క్లినిక్కి ఆర్ ఇండివిజువల్ డాక్టర్కి మీరు వర్క్ చేస్తున్నారు. ఆ డాక్టర్ వచ్చేసి లేదంటే ఆ కంపెనీ ఓనర్ వచ్చేసి మీకు ఆఫ్ పేజ్ ఎస్ఈఓ రోల్ ఇచ్చారు. ఈరోజు మనము ఎంత వర్క్ చేసామో ఆ వర్క్ అనేది మనకి గూగుల్ ఎస్సీఆర్పి రిజల్ట్స్ పేజ్లో ఎలా విజిబుల్ అవుతుంది, ఎలా చెప్పాలి అనేది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టాస్క్ ఫర్ ద ఎంప్లాయీస్. ఓకే, ఆర్గనైజేషన్కి మనము యాజ్ ఏ ఎంప్లాయీగా మనం ది బెస్ట్ వేలో వర్క్ చేసామనేది ఎలా చెప్తాము అంటే బికాస్ ఆఫ్ ద వర్క్ షీట్ ప్రిపరేషన్. మీరు మీ వర్క్ షీట్ని ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోగలిగితే సో కంపెనీ అనేది కన్సిడర్ అవుతుంది. సో మెజారిటీ ఆఫ్ ది ఎంప్లాయీస్కి ప్రాపర్ వర్క్ షీట్ అనేది ప్రిపేర్ చేసుకోవడం అనేది రాదు. సో ఐ విల్ హెల్ప్ యూ ఇన్ దిస్ సెషన్. అండ్ బిఫోర్ దట్ సో వీ గోయింగ్ టు ది రియల్ టైమ్ ప్రాక్టీస్ ఆఫ్ ది స్టెప్ బై స్టెప్. సో ఇది రియల్ టైమ్ ప్రాక్టీస్ స్టెప్ బై స్టెప్లో మనం ఏం తెలుసుకుంటున్నాము, ఓకే, వాట్ విల్ లెర్న్ సో ఇన్ దిస్ సెషన్. బేసిక్ ప్రాక్టీస్ మాడ్యూల్స్ గురించి తెలుసుకుంటాము. సోషల్ మీడియా బుక్ మార్కింగ్ ప్రాక్టీస్ ఎలా చేయాలి, సో ఆర్టికల్ సబ్మిషన్ ఎలా చేయాలి, క్లాసిఫైడ్ సబ్మిషన్ ఎలా చేయాలి, డైరెక్టరీ సబ్మిషన్ ఎలా చేయాలి, బ్లాగ్ సబ్మిషన్ ఎలా చేయాలి, బిజినెస్ లిస్టింగ్స్ ప్రాక్టీస్ ఎలా చేస్తాము, ఫోరం లింక్ బిల్డింగ్ ప్రాక్టీస్ ఎలా చేస్తాము, ఇమేజ్ సబ్మిషన్ ప్రాక్టీస్, సో బ్లాగ్ కామెంటింగ్ ప్రాక్టీస్, ఇన్ఫ్లుయెన్సర్ అవుట్రీచ్ ప్రాక్టీస్, ప్రెస్ రిలీజ్. ఓకే, సో మనం ఏ కంపెనీలోనే కానీ ఏ మాడ్యూల్స్లో కానీ సో ఇవి కామన్గా మనం తెలుసుకుంటాం. ఇవి కాకుండా సో కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ సంబంధించిన ప్రాక్టీస్ మెథడ్స్ ఉంటాయి. డూ ఫాలో అండ్ నో ఫాలో, సో ఇన్ ద బెస్ట్ వే. సో వాట్ ఈస్ ద డూ ఫాలో, వాట్ ఈస్ ద నో ఫాలో అనేది విత్ ఇన్ ఏ సింపుల్ సో ఒక 10 to 15 minutesలో చెప్పి సో క్లోజ్ చేస్తారు. బట్ ద ఆఫ్ పేజ్ ఎస్ఈఓకి ద బ్యాక్ బోన్ అనేది డూ ఫాలో అండ్ నో ఫాలో. సో వీటికి నేను సపరేట్ సెషన్ తీసుకొని చెప్తాను. దెన్ ద కొనానికల్ యూఆర్ఎల్ అనేది యాక్చువల్గా ఆన్ పేజ్ ఎస్ఈఓ కింద వస్తుంది. బట్ సో 50% ఆన్ పేజ్ 50% ఆఫ్ పేజ్ కింద కూడా మనం తీసుకోవచ్చు. సమ్ టైమ్స్ టెక్నికల్ ఎస్ఈఓ కింద కూడా మనం తీసుకోవచ్చు. సో బ్రోకర్ లింక్ ఫైండింగ్ ఎలా చేస్తాము, తర్వాత కాంటెంట్ సిండికేషన్ ఎలా ఉంటుంది, కాంపిటీటర్ అనాలిసిస్ ఎలా చేస్తాము, లోకల్ లిస్టింగ్ ఎలా చేస్తాము, అండ్ ద 7th one is the more so which is more advanced level. So as a beginner మీరు జాబ్ అనేది తెచ్చుకోవడం కోసము సో దీస్ థింగ్స్ అనేది ఇట్స్ మోర్ ఎనఫ్. ఓకే, if you have a so 3 years of experience and more than that so these advanced modules is required. So as of now it's not required. You are absolutely in the advanced but as a beginner, right? So and now this is the time so we do prepare the worksheet for the off page SEO, right? So this is the step by step practice. మీరు ఎప్పుడైనా కానీ వర్క్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు వీ నీడ్ టు ప్రిపేర్ ఇన్ ఏ ఎక్సెల్ షీట్. ఓకే, సో నేను మీకు గూగుల్ డ్రైవ్లో చూపిస్తాను ఎగ్జాక్ట్ ఫార్మెట్ ఎలా ఉంటుంది అనేది. సో స్క్రాచ్ నుంచి నేను బిల్డ్ చేస్తాను వర్క్ షీట్ అనేది. సో ద సేమ్ యాక్టివిటీ డూ ఎట్ యువర్ అండ్ ఆల్సో. ద ఫస్ట్ యాక్టివిటీ ఎప్పుడైనా కానీ సో డీటెయిల్స్ ఆర్ ఇంక్లూడెడ్. సో ఫస్ట్ యాక్టివిటీ ఎలా ఉంటుందంటే నేమ్ ఆఫ్ ద ఇండెక్సింగ్ ఉండాలి, ఈ డీటెయిల్స్ ఉండాలి. నేమ్ ఆఫ్ ద ఇండెక్సింగ్ అంటే సో మీరు ఏ మాడ్యూల్ చేస్తున్నారు, సోషల్ మీడియా బుక్ మార్కింగ్ చేస్తున్నారా. ద నెక్స్ట్ వన్ ఇస్ ద వెబ్సైట్, అయితే ఏ వెబ్సైట్ చేస్తున్నారు, అది యాక్టివ్ మోడ్లో ఉందా ఇన్యాక్టివ్ మోడ్లో ఉందా. సో డిఏ స్కోర్ అంటే డొమైన్ అథారిటీ. సో డొమైన్ అథారిటీ అనేది సో ఇట్ కమింగ్స్ టు ది నెక్స్ట్ సెషన్ డొమైన్ అథారిటీ. అలాగే సో మనం పేజ్ అథారిటీ కూడా మెన్షన్ చేయొచ్చు. డొమైన్ స్కోర్, పేజ్ అథారిటీ స్కోర్. ఓకే, సో ద 4th one is so email ID as well as the username as well as the password.
సో టైటిల్, ఏ టైటిల్తో బ్యాక్ లింక్ క్రియేట్ చేస్తున్నాము, మెటా డిస్క్రిప్షన్ ఏం యూస్ చేస్తున్నాము, లింక్ సో హైపర్ లింక్ కావచ్చు, లేదంటే వాట్ ఎవర్ ద బ్యాక్ లింక్స్, యాంకర్ టెస్ట్ అనేది ఏమి ఇస్తున్నాము, సో బ్యాక్ లింక్కి సంబంధించిన కీవర్డ్స్, ఏ కీవర్డ్స్కి మనం బ్యాక్ లింక్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. లెట్స్ ఎగ్జాంపుల్, బెస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్, బెస్ట్ డెంటల్ క్లినిక్ ఇన్ మిర్పేట్, బెస్ట్ డెంటల్ డాక్టర్ ఇన్ హైదరాబాద్. సో ఇలా మనం ఇన్ఫినిటివ్ ఎన్నైనా ఇవ్వచ్చు. సో మోర్ దాన్ 100 ఇవ్వచ్చు, లేదు అంటే 100+ అబోవ్ ఇవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఎన్ని లింక్స్, ఏ కీవర్డ్స్కి మనము బ్యాక్ లింక్స్ని ప్రిపేర్ చేస్తున్నాము. సో వాట్ ఇస్ ఫైనల్ స్టేటస్ ఏంటి, సో ఆ లింక్ అనేది అప్రూవ్లో ఉందా, పెండింగ్లో ఉందా, సబ్మిట్లో ఉందా. ఓకే, సో ఈ డీటెయిల్స్ అనేది 100% వర్క్షీట్ ప్రిపరేషన్లో ఉండాలి. మీ దగ్గర సో సింగిల్ ఎంప్లాయీ కానీ, లేదంటే 2 members ఆఫ్ ఎంప్లాయీ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు, ఏదైనా కంపెనీలో మీరు వర్క్ చేసినప్పుడు అబ్సల్యూట్లీ వాళ్ళ దగ్గర ఈ వర్క్ షీట్ ఉండదు. బట్ యూ హ్యావ్ టు బి ప్రిపేర్ యువర్ వర్క్ షీట్ సో ఇన్ యువర్ ఓన్ మెథడ్ యాజ్ పర్ ద కంపెనీ, రైట్? So now we are going to prepare the worksheet in a Google Drive, right? So this is the Google Drive worksheet. మీరు ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీకు టు ది బాటమ్ కనుక చూస్తే, సో ఈ స్ప్రెడ్షీట్లో టు ది బాటమ్ చూస్తే ఇండెక్స్ లిస్ట్, SMBS, క్లాసిఫైడ్స్, ప్రొఫైల్ క్రియేషన్, తర్వాత ఆర్టికల్ సబ్మిషన్, సో వెబ్ 2.0, డాక్యుమెంట్ షేరింగ్, వీడియో షేరింగ్, ఇమేజ్ సబ్మిషన్, యాజ్ వెల్ యాజ్ ది లోకల్ బిజినెస్ లిస్టింగ్. సో ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇది రియల్ సినారియో, మీకు డమ్మీ కోసం నేను ఇలా చూపిస్తున్నాను. సో ఇప్పుడు మనం ఒరిజినల్ సినారియో చూద్దాము. సో ఐ యాడ్ ఏ 1 న్యూ షీట్, ఇలా యాడ్ చేయాలి. దెన్ గో టు ది 100 rows అనేది సెలెక్ట్ చేసుకోండి. డూ సెలెక్ట్ 100 rows. సో సైజ్ అనేది ఇంక్రీజ్ చేద్దాము, రీసైజ్ ద రోస్. ఐ గో టు ది 40. ద రెస్ట్ ఆఫ్ ది రోస్ అనేది నేను డిలీట్ చేస్తున్నాను. ద నెక్స్ట్ వన్. ఓకే, సో ఫస్ట్ ద కాలమ్ ఈజ్, వాట్ ఈస్ ద ఫస్ట్ కాలమ్? సో నేమ్ ఆఫ్ ద ఇండెక్సింగ్. ఓకే, సోషల్ మీడియా బుక్ మార్కింగ్. ఐ టైటిల్ ఇట్ ఈస్ సోషల్ మీడియా బుక్ మార్కింగ్. ఓకే, సో నేను దీనికి 14 అనేది ఇస్తున్నాను ఫాంట్ సైజ్. సోషల్ మీడియా బుక్ మార్కింగ్. సో ద నెక్స్ట్ వన్ ఈస్ వెబ్సైట్. హియర్ ఈస్ ద వెబ్సైట్. ద నెక్స్ట్ యాక్టివిటీ ఈస్ సో యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్, యాక్టివ్ మోడా, ఇన్యాక్టివ్ మోడా. ఇట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ దట్ వెబ్సైట్. ద నెక్స్ట్ యాక్టివిటీ ఈస్ DA స్కోర్. ఓకే, సో ఇట్ ఈస్ ఎ డొమైన్ అథారిటీ స్కోర్, అలాగే PA స్కోర్. ఓకే, పేజ్ అథారిటీ స్కోర్. నెక్స్ట్ హియర్ ఈస్ ద ఈమెయిల్ ID, సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఇక్కడ నేను లాగిన్, credentials, username, password, email ID. ఓకే, ఈమెయిల్. ఈ 3కి సో నేను దీన్ని మెర్జ్ చేస్తున్నాను. ఈ 3 సెల్స్ని నేను ఇలా మెర్జ్ చేస్తున్నాను. ఓకే, మేక్ ఇట్ యాజ్ ఎ సెంటర్. ద నెక్స్ట్ యాక్టివిటీ, సో టైటిల్, మెటా డిస్క్రిప్షన్, టైటిల్. The next meta description. The next one same as it is గా మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లింక్ ఆర్ హైపర్ లింక్, లింక్ ఆర్ హైపర్ లింక్. Next one is the anchor text. It is nothing but a backlink keyword. So next backlink keywords, backlink keywords, status. Final one is the status, active, pending, approved. Okay, so remaining rows అనేది నేను సో ఏమైనా నోట్స్ ఉంటే, ఓకే, సో నోట్స్ ఏమైనా నోట్స్ ఉంటే ఐ మేక్ ఇట్ యాజ్ ఎ నోట్స్. సో రిమైనింగ్ రైట్ సైడ్ అనేది నేను రిమూవ్ చేస్తున్నాను. కాలమ్స్ ఐ రిమూవ్ సో ఆల్ దోస్ కాలమ్స్. సో దెన్ బ్రాకెట్స్ యాడ్ చేశాను. ఈ 2 rows-కి, ఈ 3 rows-కి నేను సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద అలైన్మెంట్స్. Make it center. It is the social media bookmarking. Make చేశాను. This is what I am doing. Okay, color is white. Okay, now this is the thing. Okay, the left side is I need to add another left column, serial number. I make it as 1 and 2. After that, that's it. Make it as a center. Okay, that's it. దిస్ ఈజ్ హౌ వీ ప్రిపేర్ ఏ వర్క్ షీట్, రైట్? ఇప్పుడు మనం చేసేది ఏంటి, ఇక్కడ సోషల్ మీడియా బుక్ మార్కింగ్ అనేది చేస్తున్నాము. ఈ సోషల్ మీడియా బుక్ మార్కింగ్ చేసేటప్పుడు ఏ వెబ్సైట్లో చేస్తున్నాము, సో అది యాక్టివ్లో ఉందా, ఇన్యాక్టివ్లో ఉందా, DA స్కోర్ ఆర్ PA స్కోర్ ఎంత. సోషల్ మీడియా బుక్ మార్కింగ్కి PA స్కోర్ ఉండదు, సో DA స్కోర్. ఓకే, సో లాగిన్ క్రెడెన్షియల్స్ ఏంటి, సో ఏ లాగిన్ ఐడితో మనం చేస్తున్నాము, సో ఎందుకు అనేది సో ఫర్దర్ సెషన్లో చెప్తాము. సో ఐ విల్ టెల్ యూ. ఓకే, లెట్స్ సే ఎగ్జాంపుల్ మన కంపెనీలో ఇప్పుడు నేను చేశాను. సో 6 months తర్వాత ఇంకో ఎంప్లాయీ వచ్చారు. ఓకే,
సో మనం చేస్తున్న ఈ ఎంటైర్ వర్క్ యాక్టివిటీ అనేది సో ఫర్దర్ ఎంప్లాయ్కి నెక్స్ట్ ఎంప్లాయ్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. సో హ్యాండ్ ఓవర్ చేస్తేనే ఆఫ్ పేజ్ ఎస్ఈఓ అనేది సో ఎంతవరకు చేసాము, సో ఏ లింక్స్లో చేసాము, ఈ డేటా అనేది ఉపయోగపడుతుంది. సో దట్స్ వైజ్ ద లాగిన్ క్రెడెన్షియల్స్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో టైటిల్, సో దట్ ఈస్ ద ర్యాంక్ టైటిల్. ఎగ్జాక్ట్గా టైటిల్ ఎలా ఉంటుంది అనేది ఐ విల్ షో యూ ఇన్ ద ఫర్దర్ సెషన్. మెటా డిస్క్రిప్షన్ ఎలా యూస్ చేస్తున్నాము, లింక్ ఆర్ హైపర్ లింక్ ఏంటి, యాంకర్ టెస్ట్ ఏంటి, సో బ్యాక్ లింక్ కీవర్డ్స్ అనేది ఎలా యూటిలైజ్ చేస్తున్నాము. ఓకే, సో ఏ కీవర్డ్స్కి మనం బ్యాక్ లింక్స్ చేస్తున్నాము, సో వాటి స్టేటస్ ఏంటి, సో మనం ఎవ్రీథింగ్ సబ్మిట్ చేసిన తర్వాత సో ఆ స్టేటస్ అనేది అప్రూవ్లో ఉందా, పెండింగ్లో ఉందా, లేదంటే యాక్టివ్లో ఉందా. ఓకే, సో దట్ ఈస్ ద స్టేటస్. సో ఇది నోట్స్. ఓకే, సో మీరు 2-3 ఎంప్లాయీస్తో కొలాబరేట్ చేస్తున్నారనుకో, సో ఈ నోట్స్ అనేది ఓకే మీ మేనేజర్ కావచ్చు, మీ కంపెనీ నుంచి కావచ్చు, వాళ్ళు ఇంకొంచెం సో నోట్స్ అనేది ఇక్కడ యాడ్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఫర్ ద నోట్స్. ఇట్ ఈస్ ద ప్రిపరేషన్ ఆఫ్ ది ఆఫ్ పేజ్ ఎస్ఈఓ ఫర్ ద వర్క్ షీట్. ఓకే, సో మనం పనిచేస్తున్న కంపెనీలో ఈ డేటాని సబ్మిట్ చేసి ఓనర్ కావచ్చు, మేనేజ్మెంట్కి కావచ్చు, మేనేజర్స్ కావచ్చు, లేదు అంటే సెల్ఫ్ ప్రిపరేషన్ కోసం కావచ్చు, మనం చేస్తున్న అంటే ఎన్ని కీవర్డ్స్కి మనం ర్యాంకింగ్ చేస్తున్నాము, ఏ డొమైన్స్లో చేస్తున్నాము, ఇట్ ఈస్ ఫర్ ది డేటా అథెంటికేషన్, సో డేటా స్టోరేజ్. ఈ వర్క్ షీట్ ప్రకారమే మనము ఇంకా ఎంత అగ్రెసివ్గా వర్క్ చేయాలి అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద టుడేస్ సెషన్. సో రేపు మనము ఈ వర్క్ షీట్ని ప్రకారము సోషల్ మీడియా బుక్ మార్కింగ్ అనేది ఎలా చేస్తాము, ఆల్ దోస్ థింగ్స్. ఓకే, ఇక్కడ మనకి ఎన్నైతే ఉన్నాయో బెస్ట్ ప్రాక్టీస్ మాడ్యూల్స్ 11 అండ్ దీస్ ఆర్ ద 6, టోటల్ 17 ఉన్నాయి. సో ఈ అడ్వాన్స్డ్ అనేది ఇట్స్ నాట్ రిక్వైర్డ్. సో 5 years అండ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో ఇవి ఎగ్జాక్ట్గా మనం స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తాము, వీ విల్ లెర్న్ ఇన్ ద ఫర్దర్ సెషన్స్. డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.